This is Sudhakar. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని కెమెరాలో ఖైదు చేయాలనిపించింది. అందుకనే నా ప్రయత్నం, చిన్న ప్రయత్నం మీ అందరూ కూడా చూపించాలని. ఒక అద్భుతమైన లొకేషన్ ఇది. రావత్బాట, రాజస్థాన్లో కోటా దగ్గరలో రావత్బాట అనే ప్లేస్. ఇదంతా నివాసం ప్రాంతం. ఏమున్నట్టు హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ ఉంది. ఇందులోనే పవర్ కార్పొరేషన్ వాళ్ళది ఉంది, ఎన్ఎఫ్సి వాళ్ళది. హై రైజ్ బిల్డింగ్స్ మొత్తం ఎన్ఎఫ్సి ఉంది. చూపిస్తాను. ఈ పెద్ద బిల్డింగ్లన్నీ ఎన్ఎఫ్సి వాళ్ళు. పెద్ద కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు నేను వీడియో తీస్తాను. బ్యాక్ సైడ్ వచ్చి చెంబల్ రివర్ ఉంటుంది. ఆ రివర్ రేపు వీడియో తీసి పంపిస్తాను. ఓకే, బాయ్. చెంబల్ రివర్, एनपीसीएल, हेवी वाटर, एनएफसी, टोटल डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी का हब है ये. दिस इज हब ऑफ डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी. वाटर सिक्योरिटी, वाटर लो కూడా దిగే సెక్యూరిటీ ఉంటుంది. पुष्पेंद्र, मैं आ जाता हूँ यार इधर. मैं भी आ जाता हूँ. मजे मजे में बल्ले बल्ले सा आ जाओ. अरे इतना ब्यूटीफुल लोकेशन छोड़ के हम लोग कहाँ जी रहे हैं. ప్రదేశాలు ఇవన్నీ ఒక అద్భుతం. మోసాల్లోకి నిలయం అన్నమాట. అటు పోతే చూడు వెనకాల అక్కడ మహాసముద్రం లాగా ఉంటుంది. అక్కడ మహాసముద్రం లాగా ఉంటుంది. ఈ పచ్చటి గుట్టలు ఈ ఎండాకాలంలో కూడా ఇంత పచ్చదనంగా ఉంటాయి. అట్లా క్రొకడైల్స్ ప్లేస్ అట్లా. ఇది క్రొకడైల్స్ బాగుంటాయి. మరి ఇది కనబడలేదు, అక్కడ కూడా కనబడలేదు నాకు ఇంతవరకు. వాడు ఒకడు ఉదయభాస్కర్, ఒకడు పుష్పేంద్ర యాదవ్. ఇది ఒక డ్యామ్, ఎప్పుడో కట్టిన డ్యామ్ ఇది. డ్యామ్ కూడా అద్భుతంగా ఉంది. డ్యామ్ కూడా ఎప్పుడో కొన్ని 60-70 సంవత్సరాల క్రితం కట్టిన డ్యామ్ అన్నమాట. రాణా ప్రతాప్ సింగ్ డ్యామ్లో ఇదొక సబ్. అది చూడు అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇక్కడ రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది కదా, అట్లనే ఇది ఎన్పిసిఎల్. ఎన్పిసిఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నమాట. ఇది అటామిక్ ఎనర్జీతోని విద్యుత్ తయారవుతుంది. సౌండ్ ఉండదు, బొగ్గు వాడరు. యురేనియం ఫ్యూజనిజం యురేనియంతో ఫ్యూజన్ చేసి టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసి దాంతో వాటర్ హీటింగ్ చేసి తర్వాత స్టీమ్ తయారు చేసి జనరేటర్ రొటేట్ చేసి అదేవిధంగా మళ్ళీ పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమ్. చూడు ఎంత బాగుందో. चंबल फूलन देवी का अड्डा. हाँ, लास्ट टाइम भी हमको पुष्पेंद्र ही लाए थे. हम लोग का फोटो से बहुत है हमारा, याद है? हाँ, मेरे पास अभी हाँ, चश्मा फैन बन गए. हाँ चश्मा फैन याद है. डैम एंट्रेंस, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. పిట్టలు చూడండి ఎగురుతాను. చూడండి చూడండి చూడండి, వాటి కూడా సంతోషంగా ఉంది. ఇంత మంచి లొకేషన్ అట్లా ఎగరకపోతే వాటి కూడా సంతోషం ఉండదు. ब्यूटीफुल लोकेशन. चले रोकूं गाड़ी इधर, देखना नीचे उतर के क्या? नहीं गाड़ी इधर पार्क कर सकते हैं क्या? हाँ कोई नहीं, वो मना डैम के ऊपर. हाँ मना करते हैं, लेकिन अपन 2 मिनट के लिए देखो इधर इधर देखो सर, इतना कितना नीचे.
क्या पत्थर ही पत्थर ये अलग से लेंगे। अभी लौट के आएंगे ना अपन, पहले वहाँ चलते नहीं तो अंधेरा हो जाएगा। एक जगह ये चेतक देखो, चेतक नाना प्रताप सिंह और शिवाजी महाराज का घोड़ा है। ఆ घोड़ा పేరు చేతక్. ఆ చేతక్ అని బజాజ్ చేతక్ అని స్కూటర్ పేరు కూడా పెట్టుకున్నారు. చాలా ఫేమస్ అన్నమాట. శివాజీ మహారాజ్ 100 కిలోమీటర్ల దూరం టార్గెట్ పెట్టినా అక్కడికి తీసుకెళ్ళేదట. శివాజీ మహారాజ్ గుర్రం మీదనే పడుకునేవాడట. తెలుసా ఈ విచిత్రం మీకు ఎవరికి తెలియదు. అలాంటి వీడియో తీసి చెప్తా ఉంటారు. చూడు చేతక్, చేతక్ అద్భుతమైన గుర్రం, ఆ యువకు గుర్రం అన్నమాట. మరి దానికి ఆయన భాష ఎలా అర్థమయ్యేదో ఏమో. यहाँ थोड़ा सा लेट आएंगे उधर से, जब अच्छा लगेगा उधर आएंगे वापस में, जब देखेंगे। ये राणा प्रताप सिंह क्या बोलता है इसको, डैम राणा प्रताप हम लोग आए थे 2017 ना। बोतल को उसमें लगा दो खिड़की में, खिड़की में लगा दो ना। अरे 20 रुपये तक है, इतना प्लेट कैसे है लेडीज? సింబల్ ఇది. దీన్ని ప్రత్యక్షంగా చూడాలంటే ఎన్నో పుణ్యాలు చేసుకుంటా తప్ప కనబడదు. ఇది కనీసం వీడియోలో చూసి సంతోషిస్తారని వీడియో తీస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉన్నది చూడు. డ్యామ్ రాణా ప్రతాప్ సింగ్ డ్యామ్, రావత్ బాట కోట, రాజస్థాన్. ఆల్రెడీ